ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినం మనము లాస్ట్ వీక్ దేవుని ప్రేమ గురించి, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని స్వభావాన్ని తెలుసుకున్నాము. ఈ ఆదివారం కూడా మనము దేవుని స్వభావం గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాము. చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే దేవుని గురించి ఒక విధమైన భయంతో ఉంటున్నారు. ఏమనంటే దేవుడు నన్ను శిక్షిస్తాడని, దేవుడు నన్ను నిందిస్తాడని చాలామంది అనుకుంటున్నారు. మనం కిందటి వారం నేర్చుకునే విధముగా దేవుడు స్వభావాన్ని మనము కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు మన యొక్క విశ్వాస జీవితం కూడా ఉన్నతమైన శిఖరంలోకి వెళ్తుందని, విశ్వాస జీవితము చాలా మంచి డైరెక్షన్లో వెళ్తుందనే విషయాన్ని దేవుడు మనకి కిందటి వారం నాకు తెలియచేశారు. అయితే ఈ దినం మనము ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం ఆ విషయాన్ని మనం బైబిల్లోని 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనంలో చూసుకుందాం. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడినది. చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవుని స్వభావము ప్రేమ. ఇక్కడ ఫుట్ నోట్లు రాయబడింది, దేవుడు ప్రేమై ఉన్నాడు అంటున్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు అంటున్నాడు. ప్రియ సహోదరులారా, వీడియో చూస్తున్న మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. దేవుడు మిమ్మల్ని శిక్షించట్లేదు, మిమ్మల్ని నిందించట్లేదు. మీరు బాధపడకండి, దేవుడు నన్ను శిక్షిస్తాడు, నిందిస్తాడని, మీ అపరాధములు దోషములు బట్టి మిమ్మల్ని శిక్షిస్తాడు, నిందిస్తాడు అనుకుంటున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని ఈ దినం తెలియచేస్తున్నాడు. మీరు దేవుని వైపు సరైన కోణంలో చూడాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన ప్రేమించాలని ఆయన మిమ్మల్ని ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు. మనం ఇంకో వాక్యాన్ని తీసుకొని చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన సువార్తలు, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇది మనకి చాలా స్పష్టంగా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ప్రియ సహోదరులా, చూడండి, దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మనల్ని అందరినీ ఎంత ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు మిమ్మల్ని శిక్షించట్లేదు. ఇక్కడ రాయబడింది చూడండి, లోకము తన కుమారుని ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే గాని లోకములోనికి తీర్పు తీర్చుటకు అంటే శిక్షించడానికి దేవుడు ఆయనను లోకములోకి పంపలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినప్పుడు మీకు ఇంకో విషయం తెలియచేస్తున్నాను. చూడండి, దేవుడు తన కుమారుని ద్వారా అంటే దేవుని కుమారుడు అంటారు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే మనుష్య శరీరంలో దేవుడు నివసించడాన్ని దేవుడు కుమారుడు అని అర్థం. ఇక్కడ దేవుడే కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీద నివసించారు, జీవించారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూడండి, దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు తీర్పు తీర్చుటకు అంటే శిక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి రాలేదు, ఈయన రక్షించడానికే ఆయన వచ్చి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడు, మిమ్మల్ని శిక్షించడానికి రాలేదనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ మాటని బాగా అర్థం చేసుకోండి. మీరే స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని క్షమించాడు. ఇక్కడ రాయబడింది, తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోకి పంపలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పాపుల్ని ప్రేమించాడు. ఎవరిని కూడా ఆయన నిందించలేదు. ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన స్వస్థపరిచాడు. మృతుల్ని ఆయన లేపాడు. ఆకలి కలిగిన వారికి ఆహారం దయచేశాడు.
ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారిని తన శిష్యులు అడిగినప్పుడు, ఫిలిప్ అనే అతను శిష్యుడు అడిగినప్పుడు ఆయన ఒక విషయాన్ని అడిగారు. తండ్రిని మమ్మల్ని చూపించమని చెప్పారు. చూపించమన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏంటన్నారంటే, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అని మాట చెప్పి ఉన్నారు. మరో విషయం దగ్గర ఆయన చెప్పారు, నాలో తండ్రి నివసించుచున్నాడు, తండ్రి ఈ క్రియలను చేయుచున్నాడు అనే విషయం తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తుని చూస్తే మనం దేవుణ్ణి, తండ్రిని చూచినట్లే. యేసుక్రీస్తు వారి భూమి మీద ఏ విధముగా జీవించారో, ఏ స్వభావం కలిగి ఉన్నారో అదే స్వభావం దేవుని స్వభావం అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మరో విషయం మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల్ని ప్రేమించాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు. ఆయన క్షమించాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించాడు. అనేక విషయాల్లో దేవుడు ప్రజలందరినీ క్షమించి రోగుల్ని స్వస్థపరిచాడు. పక్షవాయువు కలిగిన వారిని ఆయన లేవనెత్తాడు. ఎందుకు ఈ విషయం అంటే, మీ జీవితంలో కూడా మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, మిమ్మల్ని లేవనెత్తుతున్నాడు. ఇప్పుడు మీ మనసులో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ విధమైన ఆలోచన కలిగి ఉండండి. దేవుడు 1 యోహాను 4:8 చెప్పిన ప్రకారము ఆయన ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దండించట్లేదు, శిక్షించట్లేదు, నిందించట్లేదు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదర సహోదరులారా, దేవుడు మీతో చెప్తున్న మాట, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మీతో ఉండాలనుకుంటున్నాడు, మీలో ఉండాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి ఆయన రాలేదని చెప్తున్నాడు. మరో వాక్యం చూసుకుందాం, చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్లియర్గా మనకు రాబడింది. క్రీస్తులో ఉన్న మీకు ఏ శిక్షా విధి లేదు. ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగాను ప్రభువుగా అంగీకరించిన మీ జీవితానికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని క్లియర్గా చెప్పబడినది. దేవుడు మిమ్మల్ని శిక్షించట్లేదు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ మనసులో ఉన్న ఆ భావాన్ని తొలగించుకోండి. దినం నుంచి ఆ మనసును, ఆలోచనలను, అటువంటి దృశ్యాలని మీరు తొలగించుకోండి. మీ హృదయంలో దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని అనుకుంటే మాత్రం ఆయన యొద్ద నుంచి మీరు స్వస్థత పొందుకోలేరు. ఆయన ప్రేమిస్తున్నాడు అని మీరు అనుకున్నప్పుడు స్వస్థతను శీఘ్రంగా, త్వరగా మీరు పొందుకోగలుగుతారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీలో ఉండాలని ఆశపడుతున్నాడు. మీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. మీతో నడవాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఈ దినము నుంచి మీకు చెప్తున్న మాట, ఒక సత్యం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ రోజు నుంచి కూడా మీరు ఏం చేస్తారంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను శిక్షించట్లేదు. దేవుడు 2020 సంవత్సరాల క్రితమే నా శిక్ష, నా పాప దోషాలన్నిటినీ కూడా ఆయన తీసుకొని, నా శిక్ష అంతా ఆయనపై మోపబడిందని, నా శిక్ష అంతా తీసివేసేశారు. ఇప్పుడు నాకు ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను. దేవుడు నన్ను నూతన సృష్టిగా జీవింపచేశాడు, పుట్టింపచేశాడు. ఇప్పుడు నేను క్రీస్తు యేసు ద్వారా దేవునికి స్వీకరించబడ్డాను అనే విషయాన్ని మీరు ఈ దినం నుంచి ఆ సత్యాన్ని ఎరిగి ఆ సత్యం ప్రకారం నడవడానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు ప్రేమై ఉన్నావని, నువ్వు శిక్షించట్లేదనే విషయం మాకు తెలియచేసి ఉన్నావు ప్రభువా. నీ బిడ్డలందరితో మాట్లాడి ఉన్నావు. మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం ప్రభువా.
మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వింటున్న బిడ్డలందరూ హృదయాల్లో కూడా నీకు విరుద్ధంగా ఆలోచనలన్నిటినీ కూడా మీ బిడ్డల నుంచి నువ్వు తొలగించినందుని స్తోత్రాలు. ప్రతి భయాన్ని మీరు తొలగించినందుని స్తోత్రాలు. ప్రతి అపరాధ భావాన్ని మీరు తొలగించినందుని స్తోత్రాలు. నీవు శిక్షించట్లేదు, క్షమించి ఉన్నాను, రక్షించి ఉన్నానని నీ మాటను తెలియచేసినందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డల్ని కాపాడినందుకు, రక్షించినందుకు, ప్రేమించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీకే మహిమ చెల్లించుకుంటూ ఈ ప్రార్థనను యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడనే విషయం తెలియజేస్తున్నాడు కాబట్టి కామెంట్లో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని రాయండి. మీకు ప్రార్థన అవసరత అయితే ప్రేయర్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ మనం ఇంకా లోతైన విషయాన్ని తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్.